ఫ్రెండ్స్, మనం ఇంట్లోనే తయారు చేసుకున్న గంజి ఎలా చేసుకోవాలి అనేది చూపిస్తాను మీకు. మనం శారీస్కి కానీ షర్ట్లకు కానీ ఇలా గంజి తయారు చేసుకొని మనం ఇంట్లోనే పెట్టుకోవచ్చండి. షాపులో కొనే పని లేకుండా ఎలా చేసుకోవాలనేది మన వీడియోలో చూపిస్తాను మీకు. ముందుగా అయితే 1 కప్పు నిండా బియ్యం పిండి తీసుకున్నాను నేను. ఇది మనము మిల్లో పట్టించిందైనా సరే, మిక్సీకైనా మనకు కావాలనుకుంటే వేసుకోవచ్చు. ఇలా 1 కప్పు నిండా తీసుకున్నాను పిండి అనేది. పెద్ద బౌల్లో పోసేసుకొని అదే కప్పులోకి 1 కప్పు నిండా వాటర్ తీసుకొని ఈ పిండి ఉండలేకుండా కలుపుకోవాలండి. ఇలా ఉండలేకుండా కలుపుకొని పక్కన పెట్టేసుకున్నాం. ఇట్లా పక్కన పెట్టేసుకొని ఒక ఎడలపాటి గిన్నె తీసుకొని మనం ఏ కప్పుతో బియ్యం పిండి తీసుకున్నామో అదే కప్పుతో 9 కప్పులు వాటర్ తీసుకున్నాను. 1 కప్పు వచ్చి పిండిలో కలిపాను కదా, అన్నీ వాటర్ వచ్చి 10 కప్పులు తీసుకున్నాను. 10 కప్పులు కొలిచి పోసుకొని ఈ విధంగా ఎడలపాటి గిన్నెలో పెట్టుకోవాలా. పొయ్యి మీద పెట్టినప్పుడు మనం గంజి ఉడికేటప్పుడు అంతా పొయ్యిలో పోతుంది. కొంచెం ఎడలపాటి గిన్నె అయితే మనకు కొంచెం బాగుంటుంది ఉడికించుకునేదానికి. ఇప్పుడు ఇట్లా పిండి అనేది వాటర్ బాగా తెల్లిన తర్వాత పోసేసుకొని కలుపుకున్న పిండి పోసేసుకొని ఇట్లా గెరిటితో కలుపుకుంటూ ఉండాలా. ఇది ఉడికేదానికి 15 నిమిషాలు అన్న పడుతుంది. చూడండి, ఈ విధంగా అయితే ఉడికించుకున్నాను నేను గంజి అనేది. ఈ విధంగా ఉడికిన తర్వాత మనకు అర్థమవుతుంది చూడండి, చిక్కగా కూడా వచ్చింది. ఉడికిన తర్వాత పక్కన దించి పెట్టేసుకున్నాం. చల్లారిన తర్వాతే పెట్టుకోవాలండి. ఇప్పుడు చల్లారిన తర్వాత చూపిస్తున్నాను మీకు. మనం ఎంత పెట్టుకుంటామో అంత ఒక గిన్నెలో పోసేసుకొని కొన్ని వాటర్ కలుపుకొని ఇది వడగట్టుకునేయాలండి. ఈ వడగట్టుకుంటేనే బాగుంటుంది. దీంట్లో ఏమన్నా పిప్పులు ఉన్నా కూడా క్లాత్కి అంటుకోకుంటుంటుంది. ఇలా వడగట్టుకొని మనం ఎన్ని శారీస్ పెట్టుకోవాలనుకుంటామో అన్నిటికీ చేసుకోవచ్చు. నేనైతే 3 శారీస్ కానీ కాసుకున్నాను గంజి అనేది. శారీస్కైనా, డ్రెస్కైనా, కాటన్ డ్రెస్కైనా, షర్ట్లకైనా పెట్టుకోవచ్చండి. ఇది ఎండకి బాగా ఎండితేనే బాగుంటుంది. చూడండి ఎంత సాఫ్ట్గా ఉందో. మనం ఐరన్ చేయాల్సిన అవసరం కూడా ఉందండి. ఇలా గంజి అనేది పెట్టుకుంటే ఫ్యాన్సీ చీరలకు కానీ, కాటన్ శారీస్ కానీ పెట్టుకోవచ్చు. ఇలా మడతేసి పెట్టుకోవటమేనండి. సూపర్గా ఉంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి.